హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజైతే ఒక మంచి బిర్యానీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇంకా ముందైతే ఇప్పుడు మనకి పండుగలు అయితే వస్తున్నాయి కదా, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి అందరూ కూడా బయట అయితే బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకుంటారు కదా. అలా కాకుండా మనం ఇంట్లోనే హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ అయితే చూపించేస్తాను. ఇప్పుడు దానికి కావాల్సిన ఇక్కడ బిర్యానీలోకి మనకు చికెన్ దమ్ బిర్యానీకి ఈ మసాలా వేస్ట్ చేస్తారండి. నేనైతే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏమేమి వేసానో చూడండి ఒకసారి. నేను అవన్నీ విడివిడిగా చూడలేదు, వీడియో లెందీ అయిపోతుందని చెప్పేసి చూపించట్లేదు. ఇక్కడ ఇది మొగ్గ అంటారు కదండి, దీని పేరు తెలీదు. ఇది వచ్చేసి జాజికాయ అండ్ అలాగే ధనియాలు, షాజీరా, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, మిరియాలు, ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ అయితే చేస్తున్నానండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. సో అప్పుడు మనం మాడకుండా మనం వేసిన మసాలా సరుకులన్నీ చక్కగా వేగించేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని ఒక కంటైనర్ గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నాళ్ళైనా ఈ మసాలా పౌడర్ యూజ్ అవుతుందండి. మనకి మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ కూడా అందులో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బిర్యానీలోకే కాకుండా కొంచెం మనం వేసే మసాలాతో పాటు ఇది ఒక హాఫ్ స్పూన్కి మసాలా వేస్తే కూరలు అనేవి మంచి టేస్ట్ వస్తాయి. సో ఇగోండి, ఇక్కడైతే నాకు డ్రై రోస్ట్ అయితే అయిపోయాయి. ఇప్పుడైతే వీటిని చల్లారబెట్టుకొని మనం మిక్సీ అయితే పట్టుకుందామండి. ఇలా వేసిన మసాలాతో బిర్యానీ చేసి చూడండి. ఇలాచి, లవంగా కూడా వేసాను. మనకి బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకి బిర్యానీ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే మసాలాతో మనం బిర్యానీకి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీకి ఈ మసాలా వేసి చికెన్ మ్యాగ్నేట్ చేద్దాం పదండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, హాఫ్ కేజీ చికెన్ని బాగా శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగేసానండి. ఇప్పుడు దీన్ని అయితే మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇదిగోండి, బిర్యానీ మసాలా పౌడరు ఒక స్పూన్కి అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్కి, చిటికెడు పసుపు, అండ్ అలాగే 2 స్పూన్స్ కారం, ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్టు, నాలుగు పచ్చిమిర్చి, ఒక గుప్పెడికి పుదీనా సన్నగా తురుముకున్నాను. అండ్ అలాగే ఒక గుప్పెడికి కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకున్నామండి ఇది కూడా. అండ్ అలాగే మీకు ఇష్టం ఉంటే టమాటాస్ కూడా వేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ అనేది బాగా వస్తుంది. అండ్ అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇక్కడ ఆనియన్స్ వేసుకున్నాం కదా. అండ్ అలాగే మనకి ఇవన్నీ మ్యాగ్నేట్ చేయడానికి కొంచెం పెరుగు, ఇక్కడ ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఒక చెక్క నిమ్మరసం. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చికెన్ పీసులకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మసాలా చికెన్ని మనం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలి. ఇదిగోండి, ఇలా మనం మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ కానీ రెస్ట్లో ఉంచాలి, లేదంటే ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నా ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడైతే దీన్ని అయితే పక్కన పెట్టుకుంటాను. నెక్స్ట్ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 1/2 అవర్ తర్వాత చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ అయ్యింది. ఇప్పుడైతే దీన్ని ఒకసారి మనం ఉడికించుకుందాం. ఈ చికెన్ కుక్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్, కొంచెం గీ అయితే వేసాను. ఆల్రెడీ నేను చికెన్లో అయితే వేయలేదు కదా, ఇందులో అయితే యాడ్ చేశాను. సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇది ఉడికేలోపు మనం రైస్ అయితే నానబెట్టుకుందామండి. దీనికి వాటర్ కొలత ఏమి ఉండదండి. ఇప్పుడు ఇవి కడిగేసి ఒక 1/2 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఇదిగోండి, ఇక్కడ మనమైతే రైస్ అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా. 1/2 అవర్ తర్వాత ఇలా ఒక బౌల్లో రైస్కి సరిపడగా వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇందులో మనం కొంచెంగా బిర్యానీ సరుకులు అయితే యాడ్ చేసుకోవాలి. మిరియాలు, అలాగే జాజికాయ, జాపత్రి, చెక్క, లవంగ, ఇలాచి,
ఇవన్నీ వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. టేస్ట్ కోసం బిర్యానీ మసాలా పౌడరు చూపించాను కదండి, కర్రీలో వేసాను కదా, అదే మసాలా పౌడర్ ఇందులో కూడా ఒక స్పూన్కి అయితే వేసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా కానీ ఆయిల్ కానీ ఉంటే వేసుకోండి, ఇందులో సరిపోతుంది. ఇవన్నీ వేసేసుకున్నాం కదా, వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. మనకి ఇక్కడ వాటర్ అనేది బాగా బాయిల్ అయింది కదా, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఇదిగోండి రైస్ అయితే వేసేసాను. ఇప్పుడు రైస్ అనేది కుక్ చేసుకోవడమే. 75% అనేది కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రైస్ అయితే 75% అయితే కుక్ అయిపోయింది. ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా వాటర్ అనేది మనం తీసేసుకోవాలి. ఇదిగోండి మనం ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసాం కదా, ఇప్పుడు ఈ రైస్ని మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లో వేసేసుకోవటమేనండి. మీకు ఇది లేయర్లుగా కావాలంటే లేయర్గా వేసుకోవచ్చు, లేదనుకుంటే చక్కగా మీరు అంతా కూడా రైస్ అంతా ఒకసారి వేసేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగానే ఉంటుంది. లాస్ట్లో మొత్తం అంతా కలుపుకుంటాం కాబట్టి ఇప్పుడు నేనైతే మొత్తం అంతా ఒకసారి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి నేనైతే ఇక్కడ రైస్ అంతా ఒకసారి వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే దమ్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్నాం. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత అయితే గట్టిగా పెట్టుకోవాలి. ఆవిరి అనేది బయటకు రాకుండా మనం మూత అనేది గట్టిగా పెట్టుకోవాలి. నేనైతే దీనిపైన బరువులా ఇలా పెట్టుకుంటున్నాను. ఆవిరి అనేది అస్సలు బయటకు పోదు, అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను. నేనైతే ఒక హాఫ్ గ్లాస్ మిల్క్లో కొంచెం పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు, సో అందుకని స్కిప్ చేస్తున్నాను. కలర్ఫుల్ కోసం, బిర్యానీ కలర్ఫుల్గా రావడం కోసం ఈ పాలు అయితే వేసాను. టేస్ట్ కూడా బాగుంటుందండి అలా వేయటం వల్ల. ఇప్పుడైతే కొంచెం గీ అయితే వేస్తున్నాను పైన. గీ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. టేస్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే గీ వేసుకోవాలి. సో ఇప్పుడు గీ వేసేస్తాం కదా, మీరుంటే దీనిపైన పుదీనా కొత్తిమీర ఏమైనా వేసుకోవచ్చు. పిల్లలు పెద్దగా ఇష్టపడట్లేదండి పుదీనా కొత్తిమీర వేయటం వల్ల, సో అందుకని చెప్పేసి నేను కర్రీలోనే వేసాను. ఇప్పుడైతే దీన్ని ఆవిరిపోకుండా బాయిల్ చేసుకోవడం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి మంచి కలర్తో ఎంత బాగుందో చూస్తున్నారు కదా, పీస్ అనేది చక్కగా ఉడికింది. ఆహా, ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా నిమ్మకాయ ఉల్లిపాయ కలుపుకొని నంచుకొని తింటే భలే ఉంటుంది టేస్ట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా, ఫైనలీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయిన, వీడియోకి ఎవ్వరూ కూడా లైక్ అయితే ఇవ్వట్లేదు. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ బాగా ఎంజాయ్ చేసాను బిర్యానీతో. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.